కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఘన సన్మానం చేశారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి మెరుగైన ప్యాకేజీ అందించడంలో కృషి చేసినందుకు సత్కరించారు. తిరుపతి సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీర్మానం పెట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే రాష్ట్రంగా మేము ప్రతిపాదిస్తున్నామనంటే మిగతా రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయా? 9 రాష్ట్రాలు మొన్న జాతీయ సమగ్రతా మండలి, అభివృద్ధి మండలి కాదు, సమగ్ర ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో 9 రాష్ట్రాలు చెప్పాయి, మీకు ఆంధ్రాకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, కానీ మా రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని. ఒకటి, ఆర్థిక సంఘ సిఫారసులు తేడా లేదని. 2, రాష్ట్రాల యొక్క వైఖరి చూసిన తర్వాత ఇది సాధ్యం కాదని తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలా? ఏమిటంటే ప్రత్యేక హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అదనపు ఆదాయం ఏంది అనే దానిపై చర్చించాము. ఆదాయం అంటే మామూలు రాష్ట్రాలకు కానీ కేంద్రం డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక పథకంలో 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. అది డెఫినెట్గా అడ్వాంటేజ్ వస్తుంది. దాన్ని లెక్కేసి అధికారులు ఏం చెప్పారంటే, సార్ సంవత్సరానికి ఒక 10,000 కోట్లు కేంద్రం ఆ పథకాలకు మాత్రమే, మిగతా రొటీన్గా జరుగుతుంటాయి. ఇచ్చే ప్రత్యేక నిధుల్లో 6,000 కోట్లు కేంద్రం పెడితే 4,000 కోట్లు రాష్ట్రం పెట్టాలా? మీరు ప్రత్యేక హోదా ఇస్తే 9,000 కోట్లు కేంద్రం పెడుతుంది, 1,000 కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలా? అంటే సుమారు అంచనా ఎక్స్పర్ట్ వేరువేరుగా చెప్తున్నారు. కొందరేమో 2,500 అని, కొందరేమో 3,000 అని, ఇంకొంతమంది లిబరల్గా 3,500 కోట్లు అని. మొన్న జైట్లీ గారు నేను కూర్చొని ప్రధానమంత్రి గారితో చర్చించి, అమిత్ షా గారితో చర్చించి, చంద్రబాబు నాయుడు గారితో చర్చించి, సుజనా చౌదరి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అధికారులతో తర్జన భర్జన జరిగిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏదైతే, ఆంధ్రప్రదేశ్కి కేంద్రంగానే ఒకవేళ హోదా ప్రకటించుంటే ఎంత ఆదాయం, ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ డబ్బునంతా కేంద్ర ప్రభుత్వం విదేశ రుణం ద్వారా ఇచ్చేసి దానికి కేంద్రమే అప్పులు కట్టాలని నిర్ణయించాం. డబ్బులు ఇచ్చాం. నీకు డబ్బులు 500 రూపాయల నోట్లా, 1000 రూపాయల నోట్లా సమస్య కాదు. డబ్బులు స్టేట్ బ్యాంకులో తీసుకుంటావా, ఆంధ్ర బ్యాంకులో తీసుకుంటావా అనే సమస్య కాదు. డబ్బే. డబ్బు పాచిపోదు. అందరికీ తెలుసు కదా. కొంతమందికి పాచిపోయాడు అనిపిస్తున్నాయి. పాచిపోయిన లడ్డు అని వాళ్ళకి ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియదు. పాచిపోయిన లడ్డు అంటే ఇప్పుడు లడ్డు ఇచ్చారనుకోండి, లడ్డు అందరూ తినలేరు. లడ్డు తినలేని వాళ్ళు నేను లడ్డు తినను అని అనడు. లడ్డు ఏం బాగాలేదండి, ఇది పాచిపోయి ఉంది, నాకు వద్దండి అంటాడు. తన లోపల ఉండే లడ్డు కాదు, బ్లడ్లో ఉన్న షుగర్ని బయటకి ఎవరు చెప్పడు. నాకు షుగర్ ఉందని తిన్నాను. బీజేపీ మేము ప్రభుత్వంలో నిర్ణయించింది ఏంటంటే 3,000 కోట్ల 3,500 కోట్ల ఎంత ఆదాయం ఆంధ్రకి లెక్క ప్రకారం వస్తే అధికారులు లెక్కేస్తారంట. ఆ డబ్బు కేంద్రం ఇచ్చేస్తుంది. ఒక సమస్య పరిష్కారం అయిపోయింది. రెండవది, నేను లేవనంటే అసలు సమస్య రెవెన్యూ లోట్లు. హైదరాబాద్ పోతే ఆదాయం తగ్గిపోతే మనకి. దాని విషయం ఏంటంటే ఆర్థిక సంఘం చెప్పింది, గవర్నమెంట్ ఒప్పుకుంది. మన 22,000 కోట్లు లోటు ఉంటుంది. ఆ 22,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని చెప్పని ఒప్పుకుంది. దాని ప్రకారం మొదటి సంవత్సరం డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. 2వ సంవత్సరానికి కూడా ఇచ్చాం. 2వది అయిపోయింది. 3వది పోలవరం ప్రాజెక్టు. మొట్టమొదటి రోజు ఈ క్యాబినెట్ వచ్చిన మొట్టమొదటి రోజు చాలా మంది అంటారు ఆలస్యం చేశారు. ఆలస్యం చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పోలవరానికి శంకుస్థాపన 1981-82 జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంజయ్య గారి హయాంలో 82 జరిగిన పోలవరం ఇంకా నడుస్తూ ఉంది. ఇంకా అంటే దాని వయసు ఎంత? అది ఒక 18 ఏళ్ళు, ఇది ఒక 16 ఏళ్ళు, అంటే 34 ఏళ్ళు. ఈ లోపల పెళ్ళి అయ్యి ఉంటుంది, అబ్బాయి పుట్టుంటాడు, అబ్బాయికి విసారం వచ్చి ఉంటాయి, మన వాడికి కూడా పెళ్ళి అయ్యే పరిస్థితి చూడు. ఇంత తొందరగా 34 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని కొనసాగించారు. ఇప్పుడు అంటున్నారు బీజేపీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా పోలవరం పూర్తి కాలేదని. ఏందయా అంటే అంతేనండి, 850 కోట్లు ఇచ్చారు, ఆడ సరిపోతే. ఇంకో ఆయనైతే ముష్టి 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు ముష్ట్యా? ఎవరన్నా 100 కోట్లు మిస్ ఇచ్చేటుంటే నేను రోజు పోయి ఆ 100 కోట్లు తీసుకొని ఈ రాయలసీమ కరువు ప్రాంతాల్లో అనేక రకాల సహాయ కార్యక్రమాలు చేపడతాను. నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ముష్టెత్తుకోవడానికి. అంటే ఎంత అహంకారమో, ఎంత నిర్లక్ష్యమో ముష్టి అనే మాట వాడడం అవుతుందో. అంటే ముష్టి వాళ్ళని కూడా అవమానకరం ఒకటి. రెండవది డబ్బుల గురించి లెక్క. అంటే ఇటువల్ల బొగ్గు, టెలికాము, తర్వాత కామన్వెల్త్, అలాగే మామూలు తినే స్వామి వారికి పచ్చిగడ్డి బరోబరాన్ని దొరికినట్టుగా దోషేసిన వాళ్ళందరికీ 100 కోట్లు లెక్కేటట్టు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మొన్న పోలవరం యొక్క అర్జెన్సీని మేము కూడా గుర్తించాం. సరే వాళ్ళు చేయలే, 34 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అర్జెన్సీ ఉంది. అందుకని కేంద్రం ఏం నిర్ణయించిందంటే పోలవరం ప్రాజెక్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ కింద అయితే 90-10 ఇవ్వాలి కదా. కాకుండా కేంద్రం మేము నిర్ణయించిన ప్రత్యేక ప్యాకేజీలో 100కి 100 పాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ఆ
ఆ డబ్బు ఇచ్చి దాన్ని ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రం అయితే ఇక్కడ ఉంటుంది, వాళ్ళు వేగంగా దాన్ని అమలు చేస్తారనే ఉద్దేశంతో పోలవరానికి వెసులుబాటు కల్పించాం. కేంద్రం దగ్గర డబ్బులు ఏం త్వరగా లేవు. పోతా దేశాన్నంతా డొల్ల చేసిపోయారు. వాళ్ళంతా ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అబోవ్ ఆల్ ట్రస్ట్ డెఫిసిట్ మా చేతికి ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థలు మళ్ళా పట్టాలపై తెచ్చారు మోడీ గారు, అలాగే జైట్లీ గారు. ఇప్పుడిప్పుడే కాస్త తెరదొక్కుంటున్నాం. ఈ జిఎస్టీ వచ్చే ప్రత్యేక హోదా వల్ల ఏపీకి కలిగే ఆర్థిక ప్రయోజనం